గుప్తంగా ఉంటుండే. మంత్రము గురువు దగ్గర మంత్రం తీసుకున్నాలంటే అది ఎక్కడ చెప్పాలి, చెవులని చెప్పాలి, ఎవరు వినకూడదని. గురువు దగ్గర మళ్ళొక్కరికి చెప్పకూడదు అని అట్లా పెద్దలు చెప్తుంటారు అనమాట. ఇప్పుడు అదేం లేదు, తేలిక. ఇదే మంత్రం అంటారు, ఇదే అంటారు, చెప్తే ఏమవుతుంది అంటారు. అంటే అది గురుద్రోహేతాడు. ఒక గురువుని చేసుకున్న తర్వాత మళ్ళొక గురువు ఏ గురువు చెప్పని, గురువు అంటకనున్నావు గురువరిగా, నీవు అంతటనున్నావు గురువరిగా. ఒక ఏకస్వరూపుడు పరమాత్ముడు. గురువు అంటే ఒక్కడే, కానీ ఒక గురువుని ఏదో మంత్రం తీసుకున్న తర్వాత మళ్ళొక గురువుని చేసుకున్నారనే భావన రాకూడదు, అది తప్పు. దానివల్ల ఇక ఇప్పుడు ఈ తెలుగులో ఇది చేస్తాను. ఈ కన్నడ